త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరాపులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. త్రియేక దేవుడైన యెహోవాను శపము బాపిన రక్షణతోన రోగాల పర్వము ముగిసే. నా శపము బాపిన రక్షణతోన రోగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. త్రియేక దేవుడైన యెహోవాను నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించి
క్రీస్తు కలువరి రక్త సంబంధికులైన కడప ప్రాంతీయ వాసులైన మీకును ఇబే శుభ మినిస్ట్రీస్ పరిచర్లను ప్రేమిస్తూ దేశ విదేశాల్లో ఉండే ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వీక్షకులకును ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే భాగ్యాన్ని ఇచ్చిన కన్న తండ్రికి నేను స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకునే ముందు శోధనలు ఆవేదనలు విన్నంటి ఉండగా శోధనలే నన్ను కృంగచేయుచుండగా అనే పాట సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ పాట రాయటం జరిగింది. బెర్షెబ ఆధ్యాత్మిక గీతముల పాటల పుస్తకంలో నుండి శోధనలు ఆవేదనలు నన్ను విన్నంటి ఉండగా శోధనలే నన్ను కృంగచేయుచుండగా శోధన జయించే శక్తిని ఇచ్చినావు యేసయ్యా. బెర్షెబ ఆధ్యాత్మిక గీతముల పాటల పుస్తకం బయట వచ్చేదానికి ఇన్వెస్ట్మెంట్ సౌండ్స్ కొంచెం మంచిది. నా సేవా జీవితంలో ఎన్నోసార్లు శోధనలు ఆవేదనలు వెన్నంటి ఉన్నప్పుడు ఆయన రక్తాన్ని కంచెగా వేసి కాపాడిన దేవుని స్తుతిస్తూ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ కొంచెం మంచి, తబలా సౌండ్, కీబోర్డ్ సౌండ్ కొంచెం. లైవ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా నా కొరకు చిన్న ప్రార్థన చేయండి. ఓకే, 24వ పాట. సాతాను సమూహములు దాడి చేయగా శత్రువులకు నేను ఏలన కాగా స్తోత్రమయ్యా. అందరూ స్తోత్రాలు కొడుతున్నారు. శోధనలు ఆవేదనలు నన్ను వెన్నంటి ఉండగా శోధనలు ఆవేదనలు నన్ను వెన్నంటి ఉండగా శోధనలే నన్ను కృంగచేయుచుండగా శోధనలే నన్ను కృంగచేయుచుండగా శోధన జయించు శక్తిని ఇచ్చినావు యేసయ్యా. శోధన జయించు శక్తిని ఇచ్చినావు యేసయ్యా. నీ రక్తమునే కంచెగా వేసినావు, నీ రక్తమునే కంచెగా
వేసినావు. శోధనలు ఆవేదనలు నన్ను వెన్నంటి ఉండగా, శోధనలు ఆవేదనలు నన్ను వెన్నంటి ఉండగా, సాతాను సమూహములు దాడి చేయగా, శత్రువులకు నేను ఏడన కాగా, సాతాను సమూహములు దాడి చేయగా, శత్రువులకు నేను పీడన కాగా, నన్ను చూచెను నీ దయగల కన్నులు, నన్ను చూచెను నీ దయగల కన్నులు, లేవనెత్తెను నీ కరుణ హస్తము, లేవనెత్తెను నీ కరుణ హస్తము. శోధనలు ఆవేదనలు నన్ను వెన్నంటి ఉండగా, శోధనలు ఆవేదనలు నన్ను వెన్నంటి ఉండగా, స్తుత్రమయ్యా. నా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత గణనీయమైన మహాత్యం కలిగిన మహిమోన్నతమైన అత్యున్నతమైన సర్వశక్తి కలిగిన మహిమోన్నత నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుచున్నాం. కన్న తండ్రి, ఇంతవరకు స్తుతుల మూలంగా, తలంతుల మూలంగా మీ నామము మహిమపరచబడింది. ఎన్నో అననుకూల పరిస్థితుల్లో మీ దక్షిణాస్తాన్ని మాకు తోడుగా ఉంచి, మీ భద్రతనిచ్చి, క్షేమాన్నిచ్చి, నీ కృపా హస్తం కింద భద్రపరిచి ఆయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా చేశారు. మన్ను నిన్ను స్తుతించునా? లేదు ప్రభువా, లేదు. అందుకే సజీవులనుగా చేశారు, కృపనిచ్చారు, ఆయుష్మంతులుగా చేశారు. నీ సన్నిధిలో చేరి ఆనందించే కృపించారు. ఈ పూటనైనా ఈ కడప ప్రాంతంలో ఏర్పాట్లో ఉన్న నీ పిల్లలందరితో కూడా చేరి మీ నామస్మరణ చేయటానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ప్రాణాపాయ స్థితిలో మరణము తప్పించుట యెహోవా వశమని మీ వాక్యం చెప్పిన విధంగా భయంకరమైన పరిస్థితి నుండి నీ దాసునైన నన్ను మీ రెక్కల చోటున భద్రపరిచారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ పూటనైనా నీ మాటలు, కొద్ది మాటలు చెప్పాలని ఆశతో మీ సహాయాన్ని కోరుకుంటూ, నిష్ప్రయోజకుడైన దాసుని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ, కడప ప్రాంతీయ ప్రజలను ఉద్దేశించి, జీవము గల సంఘాన్ని ఉద్దేశించి ప్రజలందరితోనూ మాట్లాడమని ప్రాణాత్మ శరీరములతో మీ ఎదుట లొంగిపోతూ మీకు అప్పగించుకుంటూ, నీ దాసునైన నా నోట మీ మాటలు ఉంచి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున
ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వారికి ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తున్న కడప ప్రాంతీయ వాసులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఈరోజు రేపు కూడా కడపలో పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు ఏర్పాటు చేయాలని రాత్రికాల సమయంలో గుంటూరులో జరిగిన ఆత్మాభిషేక కూడిక ముగించుకొని రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మేము నాతో కూడా ఉన్న టీం కలిసి గుంటూరు నుండి బయలుదేరి ఉదయం సరిగ్గా 10 గంటలకు మేము హోటల్కి చేరుకోవటం జరిగింది. హోటల్కి చేరుకున్న తర్వాత బ్రష్ చేసుకుంటానికి నేను బాత్రూంలోకి వెళ్ళాను. బ్రష్ చేసుకున్నాను. వేడి నీళ్ళు చల్లనీళ్ళు రెండు కలిసి వదులుకున్నాను. ఈలోపు గీజర్లో నుండి వేడి నీళ్ళు ఉత్పత్తి చేసే గీజర్లో నుండి మంటలు రావటం, అది నీళ్ళ ద్వారా వ్యాప్తి చెంది అక్కడికక్కడే వెనక్కి ఇరగదీసుకొని పడిపోవటం జరిగింది. ఇంచుమించు ఒక అర్ధగంట పైన ఏం జరిగిందో నాకు తెలియదు. అన్కాన్షియస్లో ఉన్నాను. తర్వాత నేను నడుం కదపలేకపోతున్నాను. మరి కుడి చేతి కుడి కాలు తిమిరి నడుం పట్టేసింది. అస్సలు కదపలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. శరీరం అంతా బరువుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నన్ను ప్రేమించి ఈ కడప ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించాలనుకున్న యోసేపు గారి కుటుంబీకులు, జోయల్ గారు, తన కుటుంబీకులందరూ, నాతో కూడా ఉన్న టీం ఎలుగెత్తి ఏడ్చారంట. గంటల తరబడి కన్నీరు ప్రార్థన చేశారు. తర్వాత అటాగుటిన ఆసుపత్రి తీసుకొని వెళ్ళటం జరిగింది. డాక్టర్ గారు ఎక్స్రేలు అవన్నీ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బెడ్ కదపకూడదు, కూర్చొని కూడా భోజనం చేయకూడదు, నడువల్ల కదపకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ తెలియదు. ఒక వారం దినాలు అయిన తర్వాత కానీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఆ ఎంఆర్ఐ స్కాన్లో ఏ రిపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి చికిత్స చేయవలసి వస్తుంది. ఇప్పుడు కండలన్నీ నలిగిపోయి ఉన్నాయి కనుక ఇప్పుడు మేమేం చేసినా కూడా రిపోర్ట్ సరిగ్గా రాదు అని ఎక్స్రేలు తీసి పూర్తిగా బెడ్ రెస్ట్, అన్ని మంచం మీదే, కదపటానికి వీల్లేదు, కూర్చోకూడదు, నిలబడకూడదు, నడవటానికి ప్రయత్నం చేయకూడదని డాక్టర్లు చెప్పారు. అలాంటి పరిస్థితిలో రూమ్కి వెళ్ళిపోయాం. ట్రీట్మెంట్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత జ్వరంలాగా ఒళ్ళంతా సలసల్లాడిపోయింది, వేడిగా వచ్చింది. అయితే ఈరోజే మేమంతా ఏలూరు వచ్చేయాలని అందరూ అనుకుంటున్నారు. కానీ నా గుండెల్లో ఒక భారం, సువార్త అందించాలన్న ఉద్దేశంతో యోసేపు గారు పడిన తపన, జోసెఫ్ గారి కుటుంబీకులు పడిన ప్రయాస, వారు ఖర్చు పెట్టిన ఖర్చు, ఆ ప్రాంతానికి సువార్త అందించాలన్న ఉద్దేశంతో వాడు పడిన ప్రయాస చూసి రేపు ఉదయం ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు రేపు జరగవలసిన ఆరాధన క్యాన్సిల్ చేసి కనీసం 2 రోజుల్లో ఒక్కదినమన్నా గదిలో కూర్చొని లైవ్ ఇస్తాను, గదిలో ఉండి లైవ్ ఇస్తాను, మీరు దాన్ని టెలికాస్ట్ చేయండి, నేను ఈ కడపలో వాక్యం చెప్పకుండా మాత్రం వెళ్ళను అని అన్నప్పుడు కడపలో ఉన్న దైవ సేవకులు అనేకులు నన్ను పరామర్శించడానికి వచ్చారు. ప్యారిస్ గురువులు, అనేక మంది దైవ సేవకులు వచ్చారు. కిరణ్ కుమార్ గారు, వారందరికీ రుణస్తున్నై ఉన్నాను. దైవజనులు అనేకులు వచ్చి పరామర్శించి వెళ్ళారు. దాని తదుపరి
ఈ ఒక్క దినం అసలు కడపలో ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కానీ ఫ్లైట్ లేదు, కారులో కూర్చోలేను కనుక రేపు పగలు 11 గంటలకు విమానం ఉంది. రాత్రంతా నేను ఎందుకు మౌనంగా ఉండాలి, కనీసం కూర్చొని దేవుని వాక్యం చెప్తాను అని చెప్పి కొద్ది నిమిషాలు మేము ముందుకు వచ్చాను. నడుం ఏం తెలియట్లేదు, ఎడమకాలు బాగా గుంజేస్తూ తిమ్మిరిగా ఉంది, నడుం స్పర్శకంతగా తెలియట్లేదు, విపరీతమైన భయంకరమైన పోటు. వీటన్నిటిలో ఇలాంటివి నా సేవా జీవితంలో ఎన్నో అనుభవిస్తూనే వస్తున్నాను. ఈరోజు ఈ ఆరాధనలో చాలా కొద్ది నిమిషాలు మీతో దేవుని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతానికి కారులోనే కూర్చొని ఈ లైవ్ మీకు ఇస్తున్నాను. ఆరాధనకి గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ, అదే హాల్లో ఉన్న వారందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. నేను కారులో కూర్చొని లైవ్ మీకు అందిస్తున్నా. ఈ పూట ధ్యానం కొరకు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. చాలు. ఈ మాటలు అపోస్తలుడు జీవితాన్ని ప్రభువు కొరకు బలిపీఠం మీద పానార్పణంగా దారపోసిన దైవజనుడు. నా బ్రతుకు మూలంగానైనా సరే, నా సావు మూలంగానైనా సరే, నా శరీరమందు క్రీస్తు గణపరచబడాలి, అదే నా కోరిక అంటూ జీవించిన అపోస్తలుడైన పౌలయ్య ఈ మాటలు చెప్తూ తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. వా, ఎంత గొప్ప సాక్ష్యం! పిల్లలారా, ఈరోజున సమాజాన్ని చూస్తే ఒక స్నేహితురాలు తన ప్రాణ స్నేహితుని యొక్క పేరును, ప్రాణ స్నేహితురాలు యొక్క పేరును లేదా అమ్మా నాన్న పేరును చెరగని ముద్రగా చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటూ ఉంటారు. ఒక ప్రియుడు తన ప్రియురాలి పేరును, ఒక ప్రియురాలు తన ప్రియుని పేరును చెరగని విధంగా శరీరం మీద ముద్రగా వేసుకుంటారు. తన ప్రియురాలకి ఏది ఇష్టమో ఆ ముద్ర వేసుకునేవారు కొందరు, తన పేరునే వేసుకునేవారు కొందరు ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించాను. యేసు యొక్క ముద్రలు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు నా శరీరాన్ని ఎక్కడైనా చూడండి, యేసును గూర్చిన ముద్రలు ఉంటాయి, యేసును గూర్చిన ముద్రలు ఉంటాయి, నా యేసును గూర్చిన ముద్రలు ఉంటాయి అని చెప్పి పౌలయ్య సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి యేసును గూర్చిన ముద్రలు? పౌలయ్య శరీరం మీద ఉన్న అరికాల మొదలుకున్న నెత్తి వరకు ఎక్కడ చూసినా యేసును గూర్చిన ముద్రలు. ఏంటి ఆ ముద్రలు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని.
అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితంగా సేవ కొరకు దెబ్బలు తిన్నాను. అనేక మారులు ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదల్లోను దొంగల వలనైన ఆపదల్లోను నా స్వజనుల వలనైన ఆపదల్లోను అన్యజనుల వలన ఆపదల్లోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణములతో నిద్రాహారాలు లేకుండా ఆకలి దెబ్బలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాను. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, కానీ వీటన్నిటికంటే 28వ వచనం, ఇవియూ కాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. పౌలయ్య గారు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించాను. నీ స్నేహితుని కూర్చిన ముద్రో, నీ స్నేహితురాలను కూర్చిన ముద్రో, నీ ప్రియుడు కూర్చిన ముద్రో, నీ ప్రియురాలను కూర్చిన ముద్రో, నిన్ను ఆప్యాయంగా ప్రేమిస్తున్న తల్లిదండ్రులను కూర్చిన ముద్రో, ఎవరి ముద్రో నీ ఒంటి మీద ఉండొచ్చు. కానీ వాక్యం వింటున్న సోదరుడా, నీ కొరకు సిలువ వేయబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి కడబొట్టు వరకు నీ విమోచన ఖైదనం కొరకు వెల చెల్లించిన గాడిదవైన నిన్ను రక్షించటానికి గొర్రె పిల్ల వలె ప్రాణాన్ని దారపోసిన, కడబొట్టు వరకు రక్తం కార్చిన, ఎవరు ప్రేమించలేని విధంగా నిన్ను ప్రేమించిన యేసు యొక్క ముద్ర నీ శరీరమందు ఉందా? ఎక్కడైనా చూపెట్టగలవా? దైవజనుడా, యేసు ముద్రలు నీ శరీరం మీద ఉన్నవా? చిన్నతనంలో అన్నయ్య నేను కలిసి చదువుకుంటున్నప్పుడు ఒక సూపర్ కాగితం కాల్చి నా ఒంటి మీద ఒక ముద్ర వేశాడు. అది చూసినప్పుడల్లా ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. మా నాన్న మరొకసారి కాల్చి ముద్ర వేశాడు, అది గుర్తొస్తుంది. మా నాన్న కాల్చిన చోటు చూస్తే డాడ్ గుర్తొస్తాడు. అన్నీ కాల్చిన చోటుకు చూస్తే ఆ ముద్ర చూడగానే అన్నీ గుర్తొస్తాడు. కానీ నీ శరీరమందు యేసును కూర్చిన ముద్రలు ఏమైనా ఉన్నాయా? పౌలయ్య గారు అంటున్నాడు, నా శరీరమందు యేసు ముద్రలు ధరించాను. నా శరీరమందు యేసు ముద్రలు ధరించాను. ఏమిటి పౌలా ఆ యేసు ముద్రలు? అదే, నేను ప్రభు కొరకు రాళ్లతో కొట్టబడ్డాను. నేను ప్రభు కొరకు అనేక పర్యాయాల్లో చెరసాల్లో ఉన్నాను. అపరిమితంగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను. యూదుల చేత 1 తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాను. అనేక సార్లు బెత్తాలతో కొట్టబడ్డాను.
నా ఒళ్ళు నిండా కొరడా దెబ్బల గాయాలు ఉన్నాయి, బెత్తముల వాతలు ఉన్నాయి. ఆపదల్లో నేను చిక్కుకున్నప్పుడు నా శరీరం మీద అయిన గుర్తులు ఉన్నాయి. నేను సేవ చేస్తున్నప్పుడు రాళ్లతో నన్ను కొట్టారు, ఆ ముద్రలు ఉన్నాయి. నేను ప్రయాణమే వెళ్తున్న వాడే ఎందుకో పగిలిపోతుండేది. నేను సముద్రంలో ప్రయాణం వెళ్ళిన ప్రతిసారి కూడా ఓడ పగిలిపోయేది. నేను 3 పర్యాయాలు నేను ఎక్కిన ఓడ పగిలిపోయింది. ఒక రాత్రి అంతా సముద్రంలోనే గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో అపాయాలు ఎదుర్కొన్నాను, నదుల్లో అపాయాలు ఎదుర్కొన్నాను, దొంగల వలన ఆపదలు ఎదుర్కొన్నాను. నా స్వజనులైన నా ఆపదలోకి తీసుకొని వచ్చారు. అన్యజనుల వలన ఆపదలు వచ్చినాయి. పట్టణాల్లో సేవ చేస్తే వెళ్తే పట్టణాల్లో ఆపదలు వచ్చాయి. అరణ్యంలోకి వెళ్తే అరణ్యంలో ఆపదలకు వచ్చాయి. సముద్రంలోకి వెళ్తే సముద్రంలో ఆపదలు వచ్చాయి. నా సహోదరుల వలన ఆపదలు. ప్రయాసతో కష్టంతో తరచుగా రాత్రులు నిద్రలు ఉండేవి కాదు. ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసాలతో చలితో దిగంబరత్వంతో నేను గడిపాను. ఇవన్నీ నా శరీరం మీద ముద్రలుగా ఉన్నాయి. ఎంత గొప్ప సేవ పౌలయ్య ఎంత గొప్ప సేవ. రాళ్ల దెబ్బలు తిన్న గుర్తులు యేసు ముద్రలుగా పౌలు ధరించాడు. సువార్త పరిచర్య కొరకు రాళ్లతో తిన్న దెబ్బలు యేసు ముద్రలుగా శరీరమే ముద్రించాడు. సువార్త పరిచర్య కొరకు కొరడాలతో కొట్టబడిన అనుభవం యేసు ముద్రలుగా గుర్తించాడు. ఎందుకో మరి పౌలయ్య గారు ఎక్కిన ఓడే పగిలిపోయేది. 3 సార్లు సముద్ర ప్రయాణం చేస్తే 3 సార్లు ఆయన ఎక్కిన ఓడే పగిలిపోయింది. నదుల్లో అపాయాలు, సముద్రాల్లో అపాయాలు, పట్టణాల్లో అపాయాలు, గ్రామాల్లో అపాయాలు. ఈ ఆపదలన్నీ కలిగినప్పుడు ఆయన శరీరం మీద గాయాలయ్యాయి. ఈ ఆపదలన్నీ కలిగినప్పుడు తన శరీరం పులిసిపోయింది, నలిగిపోయింది. పౌలయ్య అంటాడు తన సేవ ముగింపులో చెప్తున్న మాట ఇది, నేను నా శరీరమందు యేసు ముద్రలు ధరించాను. ఈ కడప ప్రాంతీయ వాసులకు, లైవ్ ద్వారా వింటున్న నా ప్రియ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, రక్త సంబంధికులకు యేసు ముద్ర ఏమైనా ఒక్క ముద్ర యేసు కొరకు ఈ ముద్ర నా మీద పడింది. నన్ను ప్రేమించిన నా యేసు కొరకు దీన్ని నష్టపోయాను. నన్ను ప్రేమించిన నా యేసు కొరకు ఈ ముద్ర నా మీద పడింది. ఈ నింద అనే ముద్ర, అవమానం అనే ముద్ర, ఈ గాయం అనే ముద్ర, ఈ శ్రమ అనే ముద్ర, ఈ కష్టం అనే ముద్ర నా యేసు కొరకు నా శరీరం మీద పడిందని ఒక్క రుజువు చూపగలవా యవనస్తుడు? నీ శరీరం ముందు యేసు ముద్రలు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఒకవేళ ప్రభు మధ్య ఆకాశానికి వస్తే యేసు ముద్ర లేని వారు ఎత్తబడతారా? నా సేవా జీవితంలో 100 కొలది సార్లు తరచుగా అపాయాలు బారిన పడ్డాను. ఒకసారి కాలు ప్యాచర్ అయిపోయి, బంతి కీలు ప్యాచర్ అయిపోయింది. సేవా పరిచర్యలోనే జరిగింది అది. అనేక పర్యాయాలు స్వరపేటికి అరిగిపోయింది. చెప్పగలను ఈ ముద్ర ఏంటి, ఎందుకు స్వరపేటికి అరిగిపోయింది? దైవజనుడా, 43 సంవత్సరాలునే నీ స్వరపేటికి ఎందుకు అరిగిపోయింది? ఏంటంటే నా స్వరపేటికి నా యేసు కొరకు పనిచేసింది. నా యేసు కొరకు నా పనిచేశానంటానికి ముద్రగా నా శరీరం అందు స్వరపేట కరిగిపోయింది. నా మక్కి మీద తిరిగిన, కాలు మీద తిరిగిన ప్యాచర్ యేసు ముద్రగా ఉంది. ఎన్నోసార్లు నిందలు, అవమానాలు,
ప్రజలతో తృణీకరించబడిన అనుభవాలు, సేవకులతో ఎగతాళులు, ఇవన్నీ ముద్రలు కాదా? ఈరోజు నేను కడపలో పరిచర్య చేయడానికి కనుక వచ్చాను. నడుం కోల్పోయాను. ఆ నడుం ముద్ర, అదొక ముద్ర. నేను ఏడుస్తున్నాను. ఎందుకు ప్రభువా, నీ సేవ చేయటాకని వచ్చాను కదా, రావద్దని ఒక మాట చెప్పొచ్చుగా ప్రభువా. నిన్ను అడిగే వచ్చానుగా, మీ చిత్తాన్ని అడిగే డేట్ ఇచ్చాను కదా, మరి నేను కడప వెళ్తున్నాను ప్రభువా అని అన్నప్పుడు ఎందుకు నువ్వు వద్దనలేదు? ఎందుకు నువ్వు అడ్డగించలేదు? ఇక్కడికి వచ్చిన తర్వాత అవిటివాడుగా 10 మంది యవనస్తులు చేతులు ఎత్తుకునేది ఎట్లా చేసావే? మంచం మీద 10 మంది పడుకునే పెడితే చేసావే? ఎందుకు ప్రభువా? రావద్దని చెప్పొచ్చు కదా. ప్రభు అంటున్నాడు, నీ శరీరమందు నా ముద్రలు వేస్తున్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదు. కాసేపటికి కానీ ఈ గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నప్పుడు యేసు అన్న మాటలు ఏంటో నాకు అర్థమయ్యాయి. నా స్వరపేటిక ఒక ముద్రగా ఉంది. నా గుండె, అలసిపోయిన గుండె ఒక ముద్రగా ఉంది. కుంటుపడిన అవయవాలు ఒక ముద్రగా ఉన్నాయి. రాత్రులు జాగారాలు, ఆకలి దప్పులతో అలమటించిన అనుభవాలు, ఎక్కడికి వెళ్ళినా పంచపరమన్నాలు కోరుకున్న ఆనవాయితీ నాకు తెలియదు. జాగారాలండి, నిద్రాహారాలు లేని స్థితి, ఇవన్నీ ముద్రలని ప్రభువు చెప్పాడు. ఈ నడుం మీద అయిన ప్యాచర్, ఈ నడుం మీద అయిన ఈ నడుం కోల్పోయిన విషయం, లేకపోతే ఈ మక్కి దెబ్బతిన్న విషయం, ఒకవైపు నడుము, మరొక వైపు మక్కి, భయంకరమైన నొప్పి. ఈ ఒక్క దినం 3 టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా ఇస్సుమంత తగ్గలేదు. ప్రభు చెప్పాడు, నా ముద్రలు వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. నేను సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేశాను, అంగీకరించాను బ్రదర్. నా ప్రియ యవనస్తుడా, నా ప్రియ స్నేహితుడా, యేసు ముద్ర ఏదైనా నీ మీద ఉందా? నువ్వెవరినో ప్రేమించావనటానికి గుర్తుంది కదా. మీ మమ్మీని బాగా ప్రేమిస్తున్నావు అంటే నీకు గుర్తుంది కదా. ఒక ముద్ర ఉంది కదా నీ దగ్గర. నువ్వు పెట్టుకున్న ఉంగరం ఒక ముద్ర కదూ, ఎవరో ఇచ్చింది కదూ. మీ మమ్మీని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే నీకు ఒక ముద్ర ఉంది కదూ. మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం కదూ, దానికి ఒక ముద్ర ఉంది కదూ. నీ స్నేహితురాలంటే చాలా ఇష్టం కదా నీకు, దానికి ఒక ముద్ర ఉంది కదూ. నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం కదూ, దానికి ఒక ముద్ర ఉంది కదూ. కానీ యేసు యొక్క ముద్ర నీ మీద ఉందా అని అడుగుతున్నా. యేసు యొక్క ముద్రలు నీ శరీరం అంతా ఉన్నాయా అని అడుగుతున్నాను. పౌలయ్య గారి యొక్క శరీరం అంతా చూసిన ముద్రలు, యేసు ముద్రలు, యేసు కొరకు గాయపరచబడిన అనుభవాలు, యేసయ్య కొరకు శ్రమ పెట్టబడిన అనుభవాలు. ఎక్కడికి వెళ్తే అక్కడ అపాయం అండి. పౌలయ్యకు ఆయన ఎక్కిన వాడల్లా పగిలిపోయేది. ఏంటో మరి అర్థమయ్యేది కాదు. ఆయన ఎక్కిన వాడే పగిలిపోయేది. సముద్రంలో ఉంటే సముద్రంలో ఆపదొచ్చేది, అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఆపదొచ్చేది, పట్టణంలోకి వెళ్తే పట్టణంలో కాళ్ళు చేతులు బంధించి సరసాల్లో వేసేవారు. ఈ కడవరి దినాల్లో పరిచర్య చేస్తున్న ఏ సేవకునికైనా ముద్రలు ఉండాలని చెప్తున్నాను. యేసు ముద్రలు లేకపోతే యేసు మేఘారూఢుడే వచ్చిన రోజున ముద్రింపబడిన వారు ఎత్తబడలేరుగా. ముద్ర కావాలి బ్రదర్, ముద్ర కావాలి, ముద్ర కావాలి. ఆ ముద్రలు ఎలా ఉంటాయో 1-2 విషయాలు మీతో చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇక్కడ పౌలయ్య చెప్తున్న మాట, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించాను. ఎందుకు? దేవుని సేవకులు, దేవుని బిడ్డలు యేసు ముద్రలు ధరించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, యేసు యొక్క జీవము మా శరీరమందు
ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. చూడండి, ఎందుకు ఒక దైవజనుడు యేసు యొక్క ముద్రలు అంటే క్రీస్తు విషయమై శ్రమ పెట్టబడటం, క్రీస్తు విషయమై బాధ అనుభవించటం, క్రీస్తు విషయమై గాయపరచబడటం, క్రీస్తు సువార్త విషయమై సంకెళ్ళు వేయబడటం, క్రీస్తు సేవ విషయమై అపాయాల్లో ఆపదల్లో చిక్కుకోవటం, ఇదంతా ఎందుకు? ఒకటే పౌలయ్య చెప్తున్నాడు, యేసు యొక్క జీవం ఏ శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడాలి అని అనుకుంటాడో ఆ శరీరము ఇవన్నీ సహించుకుంటూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. ఒకటి గుర్తుంచుకోండి, ఆ లైట్కి కరెంటు ఉత్పత్తి అవటానికి ఆ లైట్ అలా వెలుగుతుంది. దానికి కరెంటు ఉత్పత్తి అవటానికి ఆ బోర్డులో కరెంట్ ఉంది, ఈ లైట్లు బిలో వెలిగే దమ్ము ఉంది. కానీ ఈ రెండిటికి మధ్య బోర్డులో ఉన్న కరెంటుని లైట్లోకి ఉత్పత్తి చేసింది ఏంటి? వైర్. అలాగే నీ జీవితం అనే లైట్, నీ జీవితం వెలిగించబడాలంటే యేసులో ఉన్న జీవం, బోర్డులో ఉన్న కరెంట్, యేసులో ఉన్న జీవం నిన్ను వెలిగింప చేయటానికి ఆ వెలుగు, ఆ దీపమై ఆ లైట్ లాంటి నీ జీవితాన్ని వెలిగించి నిన్ను ప్రకాశింపచేసి నీ కాంతిలో అనేకులు సేద తీర్చబడటానికి బోర్డులో ఉన్న కరెంట్, యేసులో ఉన్న జీవం నీలోనికి ఉత్పత్తి చేసే ఆ శరీరమే, ఆ వైరే దైవజనుని యొక్క శరీరం. ఆ శరీరం వహించుకోవాలి. యేసు ముద్రలు వేస్తున్నప్పుడు యేసు యొక్క జీవం మీలోనికి ఉత్పత్తి అవ్వాలనుకుంటే ఆ దైవజనుడు, ఆ విశ్వాసి అలా శ్రమ పెట్టబడాలండి. బోర్డులో కరెంట్ ఉంది, లైట్లో వెలిగే దమ్ము ఉంది. కానీ బోర్డులో ఉన్న కరెంట్ని లైట్లోకి తెచ్చి లైట్ను ప్రకాశింప చేయగలిగింది వైర్. కానీ కరెంటు దైవజనుడు కాదు, కరెంట్ యేసు ప్రభువారు, జీవం యేసు క్రీస్తు, లైట్ నీవు. నిన్ను వెలిగించటానికి ఆ విద్యుత్తును సరఫరా చేసేవాడు దైవజనుడు. ఆ శరీరమందు మీ యేసు యొక్క జీవం ఆ శరీరం ద్వారా నీలోనికి ప్రత్యక్షపరచబడి నీవు వెలిగించబడి నీవు అనేకులకు నీ వెలుగును కంచటానికి ఆ వెలుగుగా ఆయన సహించుకోవాలి. ఆ ముద్రలు భరించాలి, ఆ శ్రమలు తట్టుకోవాలి. యేసు ఇస్తున్న అవన్నీ వహించుకుంటూ ఉండాలి. యేసయ్యా స్తోత్రమని చెప్పండి. యేసయ్యా స్తోత్రమని, యేసయ్యా స్తోత్రమని చెప్పండి. అందుకే దైవజనుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషే దైవజనుడు ఏం చేశాడండి? ఒకవైపు ఐగుప్తు సింహాసనం ఉంది, ఒకవైపు ఐగుప్తు ధనం ఉంది, ఒకవైపు ఐగుప్తు రాజరికం ఉంది, ఒకవైపు పరో తర్వాత పరో స్థానం ఉంది, ప్రపంచాన్ని పరిపాలించే స్థితి ఉంది. కానీ ఇవన్నీ వదిలేసుకొని మరొక ప్రక్క ఏముంది? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం ఉంది. దైవజనుడైన మోషే ఐగుప్తు సింహాసనం కానీ, ఐగుప్తు రాజరికం కానీ, ఐగుప్తు ధనం కానీ, ఐగుప్తు వైభోగం కానీ కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం కోరుకున్నాడు. ఏంటి శ్రమ అనుభవించటం? అదే శరీరమందు ఒక ముద్ర. ఇదిగో మోషే శరీరాన్ని చూస్తే ఆయన శరీరం నిండా ముద్రలే ఉంటాయి. నిందలనే ముద్రలు, అవమానాలనే ముద్రలు. ఏంటి మోషే అయ్యా, ఏంటి ఇవన్నీ? నా యేసు కొరకు నేను అనుభవించిన ముద్రలు అంటాడు. పౌలయ్యా, ఈ దెబ్బలేంటి? యేసు ముద్రలు. ఈ గాయాలేంటి? యేసు ముద్రలు అంటాడు. మరి నీకేమైనా ఉన్నాయా? 20 సంవత్సరాల క్రైస్తవ జీవితం జీవించావు. యేసు కొరకు ఎప్పుడైనా ఒక దెబ్బ తిన్నావా? గాయపరచబడ్డావా? నిందపడ్డావా? అవమానపరచబడ్డావా? యేసు ముద్రలు ఏమైనా నీ జీవితంలో ఉన్నాయా? ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం నుండి
38వ వచనం వరకు చూడండి. మరి కొందరు తిరస్కారములను, అదిగో యేసు ప్రభువుని నమ్ముకుని కొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదును అనుభవించిరి. అరే బాబు, తిరస్కారాలు, కొరడా దెబ్బలు, యేసు ప్రభు కొరకు మరింత బంధకాలు, ఖైదు, చెరసాల అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మములు కప్పుకొని మేక చర్మములు వేసుకొని దరిద్రులైనట్లుగా శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల్లోను కొండల మీదను గుహల మీదను సొరంగముల్లోను తిరుగులాడుతూ సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఇవన్నీ ఎందుకు అనుభవించారు? ఇవన్నీ వారి శరీరం మీద యేసు కొరకు వారు అనుభవించిన శ్రమలు అనే ముద్రలు. అరే ఎన్ని చెప్పలు! తిరస్కారమా? మళ్ళీ 36 వచ్చి చూడండి. తిరస్కారమా, కొరడా దెబ్బల, బంధకాలు మరీ ఎక్కువ చేశారా, ఖైదా, రాళ్ళతో కొట్టబడ్డారా, రంపములతో కోయబడ్డారా, శోధింపబడ్డారా, ఖడ్గంతో చంపబడ్డారా, గొర్రెల చర్మాలు వేసుకొని మేకల చర్మాలు వేసుకొని దరిద్రులుగా బ్రతికారా, హింస పొందారా, అడవుల్లో కొండల మీద గుహల మీద సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించారా? ఏంటి ఇవన్నీ? యేసు కొరకు వారు ఎందుకు అనుభవించారు? ఒకటే, యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడాలని. యేసు నిమిత్తము శ్రమ పొందిన వీరందరూ యేసు ముద్రలు ధరించిన వారు కాదా? అడుగుతున్నా. ఈరోజు నా నడుము మీద ఉన్న ప్యాక్షన్ అడిగితే, నడుము మీద ఉన్న దెబ్బను అడిగితే అది యేసు ముద్రగా ఉంటుంది. నన్ను ఎవరో కొట్టలేదు, యేసు కొరకు అది గాయపరచబడింది అంతే. సేవ కొరకు వచ్చాను, కరెంట్ షార్ట్ అయింది, కింద పడిపోయాను, నడుము దెబ్బతింది, మక్కి దెబ్బతింది. లేపేవాడు ప్రభు, అది ఆయన చేతిలో ఉంది. నా గొంతు అరిగిపోయింది, అదొక ముద్ర. గుండె అలసిపోయింది, అదొక ముద్ర. మరి యేసు కొరకు యేసు ముద్రలు నీ శరీరం అందు ఏమైనా ఉన్నాయా? అది నేను అడుగుతున్నాను. యేసు ముద్రలు నీ శరీరం అందు ఉన్నాయా? యేసు కొరకు గాయపరచబడిన అనుభవాలు నీ శరీరం అందు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. ఒకవేళ ఉంటే నీవు కూడా ధన్యుడు అని ప్రకటిస్తున్నాను. ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంగములను, ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తు పడిన పాటలు కాక కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. హలో బ్రదర్, దైవజనుడా, ఈ మాట చెప్పగలవా? యేసు ప్రభు శ్రమ పెట్టబడ్డాడు. నేను కూడా నా వంతు నేను సంఘం కొరకు నేను కూడా శ్రమ అనుభవిస్తా. ఈ ఫీలింగ్ నీకుందా అని అడుగుతున్నా. అర్థమవుతుందా? ఈ ఫీలింగ్ నీకుందా? యేసు నా కొరకు శ్రమ పడ్డాడు. హలో, యేసు నా కొరకు శ్రమ పట్టబడ్డాడు. మరి యేసు యొక్క పరిచర్య కొరకు, భూమి మీద స్వార్థీకరణ కొరకు, అనేక ఆత్మలు ప్రభుత్వం త్రిప్పబడటం కొరకు మరి నీ వంతు నువ్వేమైనా నీ శరీరం ముందు అనుభవిస్తావా? ఏ జోసెఫ్ గారికి ఏంటి? ఎందుకు ఈ ప్రయాస? ఇవాళంతా ఏడుస్తూనే ఉన్నారు జోసెఫ్ గారు. ఇవాళంతా తన కుటుంబం అంతా ఏడుస్తూనే ఉన్నారు. నన్ను తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇంత చేసింది కాక ఈరోజంతా కన్నీరు విడుస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు, టెన్షన్కి గురయ్యారు. ఏమైపోతాను అని అందరూ గావురమని అందరూ ఒకేసారి చేతులు ఎత్తేసేశారు. మరి ఆయనకి ఎందుకంత టెన్షన్? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో స్టేట్ లెవెల్ ఉద్యోగం ఇచ్చారు దేవుడు. తన కుమారుని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు.
హ్యాపీగా ఉండలేరా? ఎందుకు ఈ టెన్షన్లు? నా వంతు నేను చేసు కొరకు నేను అనుభవిస్తా, నా వంతు నేను అనుభవిస్తా. ఇదే కడప ప్రాంతంలో ఉన్న నా ప్రియ ఆత్మీయ బిడ్డ సురేష్, తన ప్రియ భార్య ఊటా తెలుసుకున్నారు. ఐక్యల అయిందనంగానే కడపలో ఉన్న ఆత్మీయ బిడ్డలు సురేష్, తన ప్రియ భార్య ఊటా వచ్చి కలుసుకొని ఏడ్చి ఎక్కెక్కి ఏడ్చి హృదయాలు బద్దలు చేసుకుని ఆరాధనలో కూర్చున్నారు. ఏంటి, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు? ఒకటే గుర్తుంచుకోండి, పౌలయ్యా ఎందుకు నీకు ఈ రాళ్ళ దెబ్బలు, ఎందుకు ఈ ప్రమాదాలు, నీకు అవసరమా? గమాలియేలు పాదంలో విద్య నేర్చుకున్నవాడు కదా. ఇవన్నీ నీకెందుకు అంటే సంఘము నిమిత్తము, జీవము గల దేవుని సంఘము నిమిత్తము నా వంతు శరీరమందు నేను అనుభవించవలసిన శ్రమలు నేను అనుభవిస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు కొరకు ఒక్క శ్రమను అనుభవించావా? యేసు కొరకు ఒక్క గాయాన్ని పొందావా? యేసు కొరకు చిన్న శ్రమను ఎదుర్కొన్నావా? చిన్న నిందపడ్డావా? ఏది? యేసు కొరకు నీకైన ముద్రలేయి. నువ్వెక్కడికో పెళ్ళికి పోతుంటే నీ కాలు ఇరిగింది, అది యేసు ముద్ర కాదుగా. ఎక్కడికో పోతుంటే నీ కన్ను దెబ్బతింది యాక్సిడెంట్లో, అది యేసు ముద్ర కాదుగా. యేసు కొరకు నువ్వు నీ వంతు నీవేమైనా శరీరమందు అనుభవించావా? ప్రభు పరిచర్యలో నలిగిపోయిన నేను చెప్పగలను, నా అడుగనుగున నా శరీరం క్షీణించిపోయింది. రాత్రింబవళ్ళు జాగారములతో ప్రభు పనిచేశాను. ఒకటే నా వంతు, నేను ఇది నా వంతు అంతే. సంగము కొరకు కడవరి కాలపు జీవముతో రగల్చబడుతున్న జీవము గల దేవుని సంఘం కొరకు ఇది నా వంతు. నా వంతులో ఉన్నదాన్ని నేను అనుభవించాను. యేసయ్యా స్తోత్రమని చెప్పండి, యేసయ్యా స్తోత్రమని చెప్పండి, చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఒక మాట చూడండి. ఇప్పుడు పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నేను ఏ విషయంలో సిగ్గుపడక ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో, ఆ దెబ్బలు తినక ముందు, గాయపరచబడక మునుపు ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యం. అవును, డాక్టర్ చెప్పాడు. ఒక్క 10 రోజుల వరకు మరలా ఎంఆర్ఐ స్కానింగ్ చేసి రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా మీరు అంగుళం కదలకూడదు. అంగుళం కదిలితే చాలా ఇబ్బంది పడతారు. కానీ ఒక ధైర్యం చూడండి, ఆ మాట చదవండి. ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన, ఆ రోజు ఆరోగ్యం బాగున్నప్పుడు ఎలా బోధించాను, ఈరోజు నడుము దెబ్బతిని కాలు సహకరించిపోయిన 10 మంది కుర్రోళ్ళు నన్ను ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన, ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, సావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడవలెను. స్తవులు కూడా దేవుని మహిమపరచండి. ఈ ఆశ నీకుందా? ఈ ఆశ నీకుందా? నా శరీరమందు నా సావు మూలంగానైనా నా బ్రతుకు మూలంగానైనా నా యేసు ఘనపరచబడాలి. ఈ ఆశ మీకుందా అని అడుగుతున్నా. ఆఖరిగా ఒక మాట చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1 పేతురు పత్రిక, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొని. ఏ మనసు? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, అట్టి మనస్సు మీరు ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, మీరును అట్టి మనస్సు ఆయుధంగా ధరించండి. చాలు. యేసుక్రీస్తు ప్రభు కొరకు, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి అత్యున్నతమైన మహిమ నిడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దీనుడుగా, మనుషుని పోలికగా, దాసుని స్వరూపం ధరించి మన మధ్యన నివసించి
మన కొరకు కడబొట్టు వరకు వెల చెల్లించిన యేసు కొరకు, ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు, ఆయన జీవము గల సంఘము కొరకు మన వంతు మనం మన శరీరమందు అనుభవించాలి, శ్రమ అనుభవించాలి, సువార్త కొరకు శ్రమ అనుభవించాలి. క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించటానికి, ఆయన తట్టు ఆత్మలను మళ్లించటానికి, అనేక హృదయాలను యేసు తట్టు త్రిప్పటానికి మన వంతు శ్రమ మనం అనుభవించాలి. స్తోత్రం, అనుభవించాలి. ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. నీవు నీ భార్య కొరకు శ్రమ అనుభవిస్తే ఫలితమేముండదు. హలో, నీ ప్రియురాలు కొరకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు నేను గుర్తుంచుకోడు. నీ శరీరమందు శ్రమ అనుభవించి ఆ శ్రమ అనే ముద్రను నువ్వు ధరిస్తే, నీవు భూమి మీద శ్రమ పడుతూ ఉంటే పరలోకమందు దేవుడు లేచి నిలబడి నిన్ను కనపరుస్తాడు. ఉదాహరణకి అపోస్తల కార్యం 7వ అధ్యాయము 55వ వచనం చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది. స్టెఫన్ని రాళ్లతో కొడుతుంటేనట ప్రభువట తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చున్న ప్రభు లేచి నిలబడ్డాడట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరుచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, యేసు నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఒక దైవజనుడు తన కొరకు ముద్రలు ధరిస్తుంటే, కడప పట్టణంలో ఉన్న ఒక కుటుంబం తన కొరకు ముద్రలు ధరిస్తుంటే యేసు లేచి నిలబడతాడు. పిల్లలారా, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్న ప్రభు లేచి నిలబడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. రేపు ఉదయం సరిగ్గా ఇక్కడ కడపలో ఈ దెబ్బతినటం వల్ల, నడుము సహకరించిపోవటం వల్ల 2 దినాలు జరగాల్సిన పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు రద్దు చేయటం జరిగింది. ఒకరోజుకే జరిగించాం. రేపటి దినం ఆరాధన రద్దు చేయటం జరిగింది. కడప ప్రాంతీయ వాసులు ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి నేను ఫ్లైట్కి తిరిగి ఏలూరు వెళ్తున్నాను. ఎందుకంటే కారులో కూర్చోలేని స్థితి కనుక కడప నుండి 11 గంటలకు బయలుదేరి సరిగ్గా 12 గంటలకల్లా విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉంటాను. అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటకల్లా ఏలూరు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏలూరు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతీయంలో సరైన ట్రీట్మెంట్ ఏంటి అనేది మీరు ప్రార్థనలో పెట్టండి. ఒకవేళ మీ అందరి ప్రార్థనలు బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తప్పక స్వస్థపరుస్తాడని నమ్ముతున్నా. మీ అందరి ప్రార్థనలు కోరుకుంటూ మీ అన్న, మీ సోదరుడు సల్మాన్ నా కొరకు ప్రార్థిస్తారు కదా. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నా, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందిదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. మన మధ్యలో
చేస్తారు. ఒక చిన్న ప్రార్థన డానియల్ గారు చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ బెయిర్షెబా మినిస్ట్రీస్ ద్వారా మీరు జరిగించిన ఈ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకను బట్టి వందనాలు అయ్యా. మా ఆత్మీయ తండ్రిని మీరు నిలబెట్టి ప్రభువా, ఈ ప్రాంతీయ ప్రజలతో ప్రభువా, ఇదిగో తండ్రి, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. అపోస్తుడైన పౌలు చెప్పిన రీతిగా నా శరీరమందు క్రీస్తు యొక్క ముద్రలను నేను ధరించి ఉన్నాను అని ప్రభువా మీరు మాట్లాడారు. మేము నీ పేరు పెట్టబడిన ప్రతి ఒక్కరము నీ ముద్రలు ధరించాలని, నీ ముద్ర లేని వారు ప్రభువా మధ్య ఆకాశానికి మీరు మేఘారుడై వచ్చినప్పుడు మేము నిన్ను ఎదుర్కోలేమని మీరు మాట్లాడారయ్యా. నీ మహిమ కలిగిన పరిచర్య చేస్తున్న మా జీవితాలతో ప్రభువా అయా, క్రైస్తవులుగా పిలువబడుతూ నీ నామధేయాన్ని మోస్తున్న మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభువా అయా, వారి శరీరమందు ప్రభువా నీ ముద్రలను ప్రభువా ధరించే అనుభవం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఇదిగో ప్రభువా, అపోస్తుడైన పౌలు అనుక్షణము ప్రభువా తన శరీరమందు ప్రభువా నీ ముద్రలను ధరించి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు ప్రభువా అయా, నీ జీవము ప్రభువా మాలోనైనా అయా ప్రకాశించాలని, అయా నీ జీవం మాలోనైనా అయా ఇదిగో ప్రభువా ప్రవేశించాలన్న ఉద్దేశంతో అయా ఇదిగో ప్రభువా నీ ముద్రలను కలిగి ఉన్నాడని ప్రభువా మీరు మాట్లాడారయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా అయానైనా క్రీస్తు యొక్క ముద్రలు ధరించటానికి నీ కొరకు ప్రభువా శ్రమలు, నిందలు, అవమానాలు సంతోషంగా భరించటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రతి వాని మీద నీ అభిషేకాన్ని ఉంచండి అయ్యా. ఇదిగో ప్రభువా క్రీస్తు యొక్క జీవమునైనా అయ్యా నాలో అగుపరచు వరకు ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్కనైన జీవం ప్రతి ఒక్కరికి అగుపరచటానికి ప్రభువా ముద్రలు ధరించేటువంటి అనుభవానికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభువా స్తెఫను నీ ముద్రలు పొందుతూ ఉన్నప్పుడు ప్రభువా అయ్యా ఆకాశమందునైనా అయ్యా ఇదిగో పరలోకంలో సింహాసనము ఎదుట ప్రభువా మీరు నిలిచి ఉన్నారని ప్రభువా మీరు మాట్లాడారయ్యా. నీ భక్తులునైనా నీ ముద్రలను ధరించినప్పుడు వారిని ఘనపరచడానికి లేచి నిలబడిన మహోన్నతుడు అయిన దేవుడవు ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డలు విన్న వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వినువారుగా ఉండి మోసపోకుండా విన్న వాక్యానుసారంగా అయా వాక్యపు దిశగా నాయన నీ బిడ్డలు అడుగులు వేయటానికి కృప చూపించండి. అనేకులను నీ సేవార్థమై మీరు నాయన సాక్షార్థమై మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతదనుకు పరిచర్య చేసిన, వాక్య పరిచర్య చేసిన అయా మా ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవే మాకు ఆధారమని, నీవే మాకు ఆశ్రయమని, మాకున్న ఆధారం మీరేనని ప్రభువా నీ కృపాహస్తాలకు అప్పగిస్తుండగా మీరే ముట్టి దైవికమైన స్వస్థతను మీరు దయచేయండి. రానున్న దినాల్లో బహుబలంగా ప్రభువా అయా ఇదిగో ప్రభు వాడబడినట్లుగా నీ సాక్షార్థమై ప్రభు అనేకులను నీ తట్టు మళ్లించటానికి అయా ఇదిగో ప్రభువా నీ నోటి బోరగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరునైనా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి ప్రతి అవసరత నీ కృపా మహదైశ్వర్యంలో అయానైనా వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని, ప్రతి వాని హృదయ వాంఛలు మీరు తీర్చమని, ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధిని కలగచేయండి అయ్యా. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా నీతో అంటు కట్టబడి ఫలించే అనుభవానికి ప్రతి ఒక్కరిని మీరు దయచేయండి అయ్యా. బలహీనులైన వారికి దైవికమైన స్వస్థతను మీరు దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభువా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బంధకాల నుండి మీరు విడిపించండి. ప్రతి ఒక్కరూ నీ ముద్రలను ధరించి
అయ్యా నీ మహిమను పొందినట్లుగా ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో అభిషేకించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, కనికరం, కటాక్షం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కడప ప్రాంతీయ వాసులకు, ఈ కార్యక్రమం కొరకు ఎంతో కష్టపడి చెమటోడ్చి ఖర్చు పెట్టిన యోసేపు గారి కుటుంబీకులకు, కూడి వచ్చిన కడప ప్రాంతీయ వాసులకు, కడపలో ఉన్న అన్ని సంఘాల ప్రజలకు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా విన్న వారందరికీ నీ కృపతోడై ఉండి నిత్యాశీర్వాదం అనుగ్రహించును కాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామమున సంపూర్ణ విషయకలుగును. అందరూ అలాగే లైన్లో ఉండండి. ఒక రెండు మాటలు. కడప యోసేపు గారు, జోసెఫ్ గారు ఎంతో ప్రయాసపడ్డారు మమ్మల్ని ప్రాంతానికి తీసుకురావడానికి. వారు ఒక రెండు మాటలు చెప్తారు. వారు ఎన్నిక చేసిన కడప ప్రాంతంలో ఉన్న దైవ సేవకులు ఒకరిద్దరు 1-2 నిమిషాలు తమ మాటలు మీకు అందిస్తారు. ఎవరు లైవ్లోని కట్ అవ్వద్దు. యోసేపు గారు మొదట మాట్లాడతారు. వారి ఎవరైతే కేటాయిస్తారో, ఎవరికి కేటాయిస్తారో ఒకరిద్దరు దైవ సేవకులకు, ఈ ప్రాంతీయ దైవ సేవకులు 1-2 నిమిషాలు మాట్లాడతారు. ప్రభువునందు ప్రియమైనటువంటి లైవ్ ఉంచండి, లైవ్ ఉంచండి. ప్రభువునందు ప్రియమైనటువంటి ఆత్మీయ తండ్రి గారికి, మరి చేరవచ్చినటువంటి దైవ సేవకులకు, కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులకు, మరి తోటి స్నేహితులకు, మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులు, మరి ఆదరణ కలిగి మరి మా యొక్క ఆత్మీయ పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలకు, మరి అనేక సంఘాలలో మరి పాంప్లెట్స్ ద్వారా, కరపత్రాల ద్వారా మరి దైవ వర్తమానాన్ని కడవరి కాల ఉజ్జీవముతో దైవజనుడు బలముగా వాడబడుతున్నటువంటి సాల్మనయ్య గారి ప్రత్యక్షతలను గడిచినటువంటి మరి లాక్డౌన్ కాలంలో మార్చి నెల 1 తారీఖులలో నుంచి అనేక పర్యాయములు మేము ఆ వర్తమానములను ఆయన సన్నిధిలో అనేకమైనటువంటి ఉపదేశములు, బలమైనటువంటి ఉపదేశములతో మేము ఏకీభవించి ఆయనతో అంటగట్టబడి పరిశుద్ధాత్మ యొక్క వరములను మేము రుచి చూడాలనేటువంటి తలంపులతో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి దైవజనుడు మొరపెట్టినప్పుడు నా పేరు పెట్టి, మరి నేను కడపలో లైవ్ ప్రసారం వింటున్నాను, కానీ అనేక మార్లు నా పేరు పెట్టి దైవజనుడు హెచ్చరించాడు. నా పేరు పెట్టి పిలిచినప్పుడు, అయ్యా నువ్వు దేవుని కొరకు ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నావు అనేటువంటి ఒక గొప్ప బలమైనటువంటి నిర్ణయాన్ని నాకు దైవజనుడి ద్వారా హెచ్చరించాడు. మరి అందుని బట్టి అయ్యగారిని మరి నేను దర్శించాలని అయ్యగారు మరి పేరు పెట్టి పిలిచారు కదా ప్రభువా, నేను ఆ యొక్క జగన్నాథపురం వెళ్ళి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలనేటువంటి తలంపు, ఆశ కలిగి నా కుటుంబం అంతయు ఒకనొక దినమున మరి దైవ సేవకులను కలుసుకోవాలని ఆశతో ఆ యొక్క జగన్నాథపురం వెళ్ళి మరి నా సాక్ష్యాన్ని, మరి నేను సిఎస్ఐ సంఘముకు చెందినటువంటి సభ్యుని, మరి ఈ ప్రాంతంలో మరి అనేక పర్యాలు ఈ సిఎస్ఐ బోర్డింగ్లో మేము చిన్నతనం నుంచి మరి బోర్డింగ్ హోమ్లో పెరిగి మరి హాస్టల్లో పెరిగినటువంటి విద్యార్థిని, మరి అనేక పర్యాయములు దేవుడు మరి నన్ను అనేక పర్యాయములు మరి సాయతాను శోధనలో అపవిత్రాత్మలతోనూ, వ్యసనాలతోనూ, త్రాగుడు, వ్యభిచారములతోనూ నేను నా బంధకాలను నేను మరి ఎన్నో మార్లు మరి నాశనానికి లోనైనటువంటి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని పరిశుద్ధాత్మ వరములను కలిగినటువంటి దైవజనుడు సాల్మనయ్య గారు వర్తమానాలను విని మరి పరిశుద్ధాత్మలోనికి రావాలంటే ప్రభువా నేను ఏం చేయాలని ఒక కృత నిశ్చయంతో
మరి జగన్నాథపురం వెళ్ళి నా పాపములను నా కుటుంబంలో జరిగినటువంటి అనేకమైనటువంటి బంధకాలలో నుంచి చెరలో నుంచి నన్ను విడుదల చేసినటువంటి ప్రభువును నేను కనుగొనాలని ఆ దూర ప్రాంతానికి వెళ్ళి అయ్యగారి పాదాల చెంత చేరి, ప్రభువా, అయ్యా దైవజనుడా, నా పాపములను క్షమిస్తావా, అయ్యా నా పాపములకు పరిహారం లేదా అని నేను బ్రతిమాలినప్పుడు అయ్యగారు నన్ను ఎంతగానో ఆదరించి మరి నా యొక్క విజ్ఞప్తిని మన్నించి గుంటూరు పట్టణంలో ఒక ఉద్యమాన్ని మరి మా కుటుంబం ద్వారా జరిగించాలని అయ్యా ప్రేరేపణతో మరి అక్కడ పరిచర్య మరి ప్రతి నెల మొదటి మంగళవారము గుంటూరు పట్టణంలో జయప్రదంగా జరిగిస్తున్నటువంటి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి మహిమకరంగా దీవెనకరంగా ఆ పట్టణంలో అయ్యగారి వర్తమానాలను అనేక మంది ఆత్మీయులు వింటూ మరి నిన్న రాత్రి గుంటూరు పట్టణంలో ఆ యొక్క ఆత్మాభిషేక కూడిక ఘనంగా జరిగించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రి 12 గంటల సమయంలో మరి 12 గంటల నుంచి మేము బయలుదేరి ఆ డ్రైవరు మరి మాకు అంతరాయములు ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ విషయంలో మరి అనేక లోటుపాట్లు జరిగినప్పటికీ దైవజనుని తోడుకొని ఈ కడప పట్టణానికి తీసుకొని వచ్చానయ్యా. నా పాపము నా శాపము వల్లనైనా ఎంత ఘోరమైనటువంటి అపాయం నుంచి దైవజనుని మరి ఆ యొక్క నేను గత వారం వచ్చాను, రూములన్నీ బుక్ చేశాను. ఆ యొక్క హరిత హోటల్లో అనేక దైవజనులను తీసుకొని వచ్చారు కదా మన సంఘంలో కూడికలు మీటింగ్స్ జరిగేటప్పుడు. మరి దైవజనుని పిల్లలు మరి సేవకులు అనేక మరి 25 మంది బిడ్డలు వచ్చారు ఆత్మీయులు. వారందరినీ అయ్యగారే రూమ్లో చేర్చబడి మీరు ఇక్కడ ఉండండి ఏర్పాటు చేస్తే మేము కాస్త అట్లా బయటకు వచ్చి మాట్లాడుకుంటుండగానే అయ్యగారు బాత్రూంలో వెళ్ళి పడిపోయాడు అనగానే నేను చచ్చిన స్థితిలో నుంచి అయ్యా నా శాపము నాది కుటుంబం ఏమైందయ్యా అని బాధ ఏడుస్తూ ఈరోజు ఇప్పటికి కూడా ప్రభువా మరి అయ్యగారి యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే అయ్యగారు మరి ప్రభువా ఈ కడప పట్టణానికి తోడుకొని వచ్చానయ్యా. నేను దైవజనునిగా ఒక వాక్యం చెప్పకుండా నేను వెడలలేను అని వాగ్దానం ఇచ్చాడు. అయ్యా ఎందుకయ్యా ఇంత శ్రమ, ఈరోజు కాకపోతే ఇంకొక రోజు వస్తాయా, క్యాన్సిల్ చేయండి అయ్యా అని బ్రతిమలాడాము. మా కుటుంబం లేదు నాయనా ధైర్యపడు, నువ్వు భయపడొద్దు, నేను వాక్యం చెబుతాను, నేను మందిరం వస్తాను వాక్యం చెప్తాను అన్నాడు. కానీ అయ్యగారి పరిస్థితి అందరూ కళ్ళారా చూడలేని పరిస్థితి. మరి కారులో కూర్చొని సందేశాన్ని వినిపించి మన ప్రజలందరికీ మంచి సందేశాన్ని ఇచ్చి మరి మనం క్రీస్తుకు కలిగినటువంటి ముద్రను మనం అందరం కలిగి జీవించాలని మరి దైవవాక్కులు మనకు అందించినటువంటి దైవజనుడు సాల్మనయ్య గారికి మన సిఎస్ఐ సంఘం తరపున మరి యొక్క కడప పట్టణ ప్రజల తరపున అనేక సంఘాల తరపున ఆత్మీయులు అయ్యగారి ఆత్మీయులు తరపున మరి అయ్యగారి ప్రార్థనలు అయ్యగారు బలపడాలని ఆ యొక్క బలహీనటువంటి ఆ యొక్క నడుములు అయ్యగారికి మరి ఇంకా వారం రోజులు పరిశుద్ధాత్మ మరి ప్రేరేపణ ఉంటే మరి అయ్యగారిని మరి ఒక్కసారి కడప పట్టణంలో ప్రజలు కన్నులారా చూడాలనే ఆశనాలో జీవింపజేస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చిన దైవజనులందరినీ ప్రేమతో మరి ఆహ్వానించి ఈ యొక్క పరిచర్య ఘనంగా జరిగించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆత్మీయ తండ్రిగాని ఇంకా బలపరిచి అనేకమైనటువంటి ఆత్మల సంపాదన కొరకు అయ్యగారు మరి పడుచున్నటువంటి ప్రయాసను దేవుడు చూసి అనేక ఆత్మలకు భూప్రపంచం అంతటి పైన మరి దేవుడు ఆయన గారికి అనుగ్రహించినటువంటి కృప మహదేశ్వరుని బట్టి మోషే లాంటి ప్రవక్తను నాకు మన ప్రజలందరికీ కలిగించినందుకు మరి ముఖ్యంగా నా కుటుంబం తరపున మరి మా బిడ్డల తరపున మరి నా తరపున అయ్యగారికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఎంత ప్రయాసపడిన వారిని సన్మానిస్తూ దేవుని కనపరుస్తూ స్తపులు కూడా దేవుని మహిమపడతాం. కడప ప్రాంతంలో ఉన్న ఒకరిద్దరు దైవ సేవకులకు యోసేపు గారే మరి వారే ఎరిగి ఉన్నారు కనుక నేను ఎవరిని కలుసుకోలేకపోయిన పరిస్థితిని బట్టి దైవజనులు నన్ను క్షమించాలి. యోసేపు గారే ఒకరిద్దరితో 2 మాటలు మాట్లాడతారు. కడప ప్రాంతీయ దైవ సేవకులు యోసేపు గారు మీరే సెలెక్ట్ చేయండి ఒకరిద్దరిని తురితంగా. దేవునామన స్తోత్రము కలునుగాక. ప్రభునామన ఇంతవరకు చక్కటి పాటలతోనూ సందేశం ద్వారా
ఆత్మీయతను పంచినటువంటి దైవజనులు బ్రదర్ సాల్మోన్ రాజు గారు అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాను. కడప ఇండిపెండెంట్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నా పేరు మల్లెం విజయభాస్కరు. ఇండిపెండెంట్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరానికి చైర్మన్గా ఉన్నాను. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 మంది పాస్టర్స్ ఉన్నారు. మరి ఈ యొక్క ఆరాధన గురించి, కడవరి కాల ఉద్యమం, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత వేడుకల గురించి జోసఫ్ అన్న గారు నాకు ఈ విషయాన్ని తెలియజేశారు. అన్న దాదాపు నాకు జోసఫ్ అన్న గారు 25 సంవత్సరాల నుంచి నాకు సుపరిచితులు. ఈ యొక్క ఆరాధన జరగాలి, ఈ మీటింగ్ జరగాలంటే దైవ సేవకుల యొక్క సహకారము చాలా అవసరమని మరి భావించి జోసఫ్ అన్న గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. తప్పకుండా అన్న, మరి దైవజనులు మరి వారి యొక్క మరి సాల్మోన్ రాజు గారి అయ్యగారు కూడా నాకు వారు ఫేస్బుక్లో లింక్ అప్ అయినారు, యూట్యూబ్లో కూడా నేను చూస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు వారి యొక్క వర్తమానము, మరి యొక్క పరిచర్య, మరి యొక్క పాటలు చాలా చక్కగా ఉన్నాయి. ఆరాధన కూడా మంచి ఆత్మీయత పనిచేస్తుంది కనుక ఈ యొక్క ఆరాధన జరపడం అనేది సంతోషకరము. అందులో కడపకు వస్తున్నారంటే మరీ సంతోషమని నేను అన్నగారికి తెలియజేయడం జరిగింది. మరి అన్నగారు ఈ విషయంలో మరి ప్రతి విషయంలో నాకు టచింగ్లో ఉంటూ గుంటూరులో నిన్న జరిగినటువంటి ఆ యొక్క ఆరాధన ఉత్సవాల విషయంలో కూడా అక్కడి నుంచి నాకు ఫోన్లో మాట్లాడారు. మేము ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, రాత్రికి బయలుదేరేస్తాము, రేపటి ఏర్పాటు యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు చూడాలి పాస్టర్ భాస్కర్ గారు అని చెప్పి నాకు చెప్పారు. నేను ఈ విషయంలో దైవజనులకు అందరికీ కూడా మరి పాంప్లెట్ ద్వారా, ఒక మెసేజ్ ద్వారా అందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది. దైవజనులందరూ కూడా మరి రావాలని ఈ యొక్క ఆరాధనకు ఇప్పటికే దాదాపు చాలామంది వచ్చి ఉన్నారు. కానీ ఉదయం దైవజనులతో మరి ఉదయం అరితాలు దిగాము. ఇక్కడ ఆరాధన మరి ఏర్పాటుకు అన్నీ కూడా మంచి విషయాలన్నీ మాట్లాడుతున్నాము అని చెప్పారు. తప్పకుండా నేను అయ్యగారితో కలుస్తాను, మీతో కలుస్తానన్న అని నేను జోసఫ్ అన్న గారితో తెలియజేయడం జరిగింది. 11:30 మధ్య నేను కలవాలని అనుకున్న సమయంలో ఒక షాక్ న్యూస్ చెప్పారు అన్నగారు. అన్న ఇలా ఇక పరిచర్య విషయం ఎట్లా, ఎలా విధంగా సాయంత్రం ఎట్లా, ఈరోజు రేపు మరి సేవకులకు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చాను, దైవజనులు మరి సంఘస్థులు అందరికీ తెలియడం జరిగింది అని మాట్లాడుకుందామనే సమయంలోనే ఆయన షాక్ న్యూస్ చెప్పారు నాకు. భాస్కర్, ఇది ఈ విధంగా మరి అయ్యగారు బాత్రూంలో కరెంటు షాక్ తగిలి ఈ విధంగా పడిపోయారు అంటేనే నేను చాలా బాధపడ్డాను. నిజంగా దేవుని యొక్క ఇందాక దైవజనులు చెప్పినటువంటి వర్తమానం రీతిగా సాతాను దైవజనులు వెంటాడుతూ ఉంటాడు. అటువంటి సమస్యలో ఈ వేదనకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధపడ్డాను. తప్పకుండా వచ్చి కలుస్తానన్నా అని చెప్పాను. కానీ ఏది ఏమైనప్పటికీ తిరుమల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే లోపల అప్పటికే వెళ్ళారు, మరి బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అనేటువంటి వార్త తెలిసింది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన జరిగిన విషయంలో చాలా ప్రార్థించాము. ప్రభువా, ఇది ఎందుకు ప్రభా ఈ విధంగా జరిగిందని ఎంతో వేదనతో ప్రార్థించాము. మరి దేవుడు మరి అయ్యగారికి చక్కటి నడుములను, మరి ఎక్కడైతే వెన్నుముక అది ప్రాబ్లంగా ఉందో అది సరిచేయబడి మళ్ళీ విరివిగా ప్రభు యొక్క సేవలో బలముగా వాడబడాలని, చక్కగా ఆయన ఆరోగ్యవంతంగా మరి ఉండి దేవుని యొక్క సేవ అనేకులకు అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో మేము మళ్ళీ ప్రార్థించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు ఆ విధంగా లేపాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క సదస్సు మరి ఈ యొక్క కూడిక ఈరోజు మరి రేపటి ఉంటుంది అనుకున్నాము. అయ్యగారి యొక్క ఆరోగ్యానికి కారణంగా వారి అత్యవసరంగా మళ్ళీ రేపటి దినం ప్రయాణంలో ఉన్నారనే విషయం తెలిసింది కూడా. చాలా ఇటువంటి సందేశం, ఇటువంటి మాటలు, ఆత్మీయత దైవజనులకు చక్కగా అందించటం అనేది నేను ఇంకోటి కూడా ఆశ కలిగి ఉండే దైవ సేవకులకు ఒక సదస్సు అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అయ్యగారితో అనుకున్నాము. దేవుని చిత్తమైతే మరొకసారి కడప పట్టణానికి పిలిపించి ఇదే సాల్మోన్ రాజు అయ్యగారితో ఒకసారి దైవ సేవకుల యొక్క సదస్సును ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన కూడా మేము కలిగి ఉన్నాం.
ఆ విధంగా దేవుడు అది జరిగించలాగున మరి మీరందరూ కూడా ప్రార్థించాలని, ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అందించినందుకు క్రీస్తు యేసు నామములో మీకును దైవజనులకును మరి ఆ పట్టణం నుంచి ఇంతవరకు కడప పట్టణానికి వచ్చినటువంటి దైవ సేవకులకు, తోటి సిబ్బందికి, టెక్నీషియన్స్కు అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో వందనం చెల్లిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తుంటున్నాం. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఇంత మంచి మాటలు చెప్పిన దైవ సేవకుల సమూహం అంతటికి నాయకులుగా ఉన్న నా ప్రియ సహోదరునికి, ఈ కడప ప్రాంతంలో ఉన్న దైవ సేవకులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నేను వేసవి కాలంలో మీ ప్రాంతంలో బహిరంగ కూడికలు ఏర్పాటు చేస్తాం. మీ అందరి సహకారం అందించండి. మీతోనే ఉండి పనిచేస్తాను. ఈ ప్రాంతంలో ఎక్కడైతే నేను చేయలేక వెనక్కి వెళ్తున్నాను అక్కడే మరలా ఘనమైన సేవ దేవుడు జరిగించబోతున్నాడు. దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు.